తనపై మంత్రి అనగానే సత్యప్రసాద్ ఆరోపణలను ఖండించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అధికారులతో కుమ్మక్కై టీడీపీ నేతలు తనపై కుట్ర చేస్తున్నారన్నారు. తన ఆస్తులు లాక్కున్నా ప్రభుత్వంపై పోరాటం ఆపేదే లేదన్నారు. దోచుకున్నారనేసి విజిలెన్స్ వారి ద్వారా సీసీఎల్ఏకి ఒక రిపోర్ట్ వచ్చింది. దాని ద్వారా మీరు తిమ్మనాయుడుపాలెం అవ్వచ్చు, మంగళం అవ్వచ్చు, తిరుచానూరులో అవ్వచ్చు, వివిధ రకాల్లో వివిధ ప్రాంతాల్లో మీరు భూ కబ్జాలకి పాలు పంచారు. దీని ఎంక్వైరీ చేయమని వస్తే ఎంక్వైరీ రిపోర్ట్ క్లియర్గా వస్తే క్లియర్ కట్గా ఎక్కడైతే పేరుతో సహా వచ్చిన విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ ఎవరో ఒక వ్యక్తో, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుడో లేకపోతే ఒక ఆఫీసర్కో మీ మీద కక్షతో కాదు. అధికారులతో కుమ్మక్కయ్యి వాళ్ళు మంత్రిగా మీరు ఇద్దరు భాగస్వాములై తిరుపతి జిల్లాని వ్యవస్థను చేసి నడివీధిలో నిలబెట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నందుకు నా మీద మీరు దాడి చేయటం సహజం. తిరుపతి అందరికీ తెలుసు మీ చరిత్ర, ఎక్కడ స్టార్ట్ అయ్యారో, రాజకీయంగా ఎలా ఉన్నారో మీరు అనేది. అందరూ భూస్వాములు భూములు పంచుతారు, కానీ భూమి లేనటువంటి వాడు ఈరోజు ఇంత పెద్ద భూస్వామి ఎలా అయ్యాడని అందరూ ఆశ్చర్యపడతా ఉన్నారు. తిరుపతి ఎవరడిగినా కూడా. మరి నువ్వు రెవెన్యూ మంత్రివి కదా, లోకంలో ఉండే వాళ్ళ అందరికీ కూడా భూమనవే ఆస్తులు అని సృష్టించగలరు కూడా. మీరు సృష్టించి మా బంధువుల పొలాలు కూడా వాళ్ళ మీద పడి రాక్షసానందం పొందుతున్నారు. మీరేదో నా పొలాలు లాక్కుంటేనో, నా మీద వ్యక్తిగత హననానికి పాల్పడితేనో, నన్నుకు జైలుకు పంపిస్తేనో భయపడతాడు అనుకుంటే చాలా పొరపాటు ప్రసాద్ గారు.